విశ్వావసునామ ఉగాది సందర్భంగా తిరుమలలో విశేష పూజలు, కవి సమ్మేళనం, నాద నీరాజనం, కవుల ఇష్టాగోష్ఠి జరిగాయి. అలాగే శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఉగాది ఆస్థానం ఉదయం 7 నుంచి 9 వరకు శాస్త్రోక్తంగా జరిగింది. ఉగాదిని పురస్కరించుకుని టీటీడీ కళ్యాణోత్సవం, ఊంజళ్ల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను రద్దు చేసింది. కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. శనివారం నాడు 76,000 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 22,686 మంది తల నీలాలు సమర్పించారు. హుండీ కానుకల ఆదాయం 3,80,00,000 రూపాయలు వచ్చింది. విశ్వావసునామ ఉగాది సందర్భంగా తిరుమలలో విశేష పూజలు, కవి సమ్మేళనం, నాద నీరాజనం, కవుల ఇష్టాగోష్ఠి జరిగాయి. అలాగే శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఉగాది ఆస్థానం ఉదయం 7 నుంచి 9 వరకు శాస్త్రోక్తంగా జరిగింది. ఉగాదిని పురస్కరించుకుని టీటీడీ కళ్యాణోత్సవం, ఊంజళ్ల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను రద్దు చేసింది. కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. శనివారం నాడు 76,000 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 22,686 మంది తల నీలాలు సమర్పించారు. హుండీ కానుకల ఆదాయం 3,80,00,000 రూపాయలు వచ్చింది.